చూసినప్పుడు కదా, ఎంత బాగా కదా అప్పల చెట్టు కానీ మన చెట్టు కానీ, ఇంకా బయట కూడా వెళ్ళాను నేను అటు చూస్తున్నప్పుడు రోడ్డు మీద మ్యాంగో ట్రీస్ అన్నీ కూడా పూతతో కలకల కలకల ఆడిపోతా ఉన్నాయి కదా, బాగుంది. అసలు ఆ పూత పూసినంత కాయలైనాయి అనుకోండి, ఎటుంటది కదా, చాలని సంతోషం. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాలిపోద్ది, చాలా తక్కువ పూత మిగులుతుంది. అంటే పిందెలు కావటం అనేది చాలా తక్కువ అయిపోతాయి. వచ్చిన ప్రతి పూత పిందె కాదు, అసలు అప్పుడే మేము ఊడ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ పూత అంత రాలుతా ఉంది. మరి అన్ని చోట్ల ఇదే ఉండవచ్చు కదా, అంతా కాయలు కావు, రాలిపోద్ది పూత. మళ్ళీ కొన్ని పిందెలు అయితే ఆ పిందెలు కొన్ని నల్లగా అయ్యి కొన్ని గాలికి ఊడిపోయి పడిపోతుండే చిన్న చిన్నవి కదా. కొంతమంది దొంగతనంగా పచ్చికాయలు తీసుకుపోయి తినేటోళ్ళు పిల్లలు ఉంటారు. సో అట్లా కొన్ని పోతాయి. చూడండి, ఒకవేళ అన్ని కాయలైతే దేవుడు కూడా కృపమయుడు కదా, కృపాకాలంలో ఉన్నామని చెప్పుకుంటాం కదా, చెట్టు భరించలేదని అనుకున్నాడేమో పూత రాలుతాడు. నిజంగానే వచ్చిన పూతంతా కాయలైతే చెట్టు భరించలేదు, ఆ బరువు, కొమ్మలు ఇరిగిపోయే పరిస్థితి కూడా ఉండవచ్చేమో. సో అన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఎంత ప్లాన్డ్గా ఉంటుంది, ఎంత క్రమశిక్షణతో చేస్తాడు. ఇంకా ఎక్కువ తక్కువలు అయితే నేను చూసిన విచిత్రమైన అంశం ఏంటంటే మధ్యలో ఎప్పుడో ఒక చోట కాస్త గాలివాన వచ్చి కొన్ని పడతాయి. వానకాలం స్టార్టింగ్ అనుకుంటాను, ఏదో కొద్దిగా ఒక వర్షమన్నా పడుతుంది. అది పెద్ద ఎత్తున తోటల్లో జరిగి రైతులు నష్టపోతుంటారు, ఎందుకంటే కాయలన్నీ రాలిపోయాయండి, మాకు చాలా పెద్ద నష్టం వచ్చిందండి. అట్లా కొంత ప్రకృతి కూడా సహకరిస్తుంది. అది విపత్కరమా సహకరించడం పక్కన పెట్టేస్తే ఆ బరువు తట్టుకోవడానికి వీలుగా కొన్ని రాలిపోతూ ఉంటాయి. ఏది తొడిమ సరిగా లేనివో, లేకపోతే కొంచెం బాగా లేనివో, బాగున్న గాలికి తట్టుకోలేనివో, కొంచెం ఎదురుగాలి వస్తుంది. మీరు గమనిస్తే కొంచెం పెద్ద వర్షమే పడుతుంది సీజన్ స్టార్టింగ్లో కదా, కొన్ని రాలిపోతాయి, పెద్దకాయలు కూడా పడతాయి. అంటే తొడిమ దగ్గర సరిగా ఇది లేదు, ఏదో సరిగా ఏదో ఒక బలహీనత ఉండి రాలిపోతాయి, ఏదో కొద్దిగా చిన్న బలహీనత ఉండి రాలిపోతాయి కదా, గాలివాన కూరలో. చివరికి కొన్ని మిగులుతాయి. ఆ చివరికి కొన్ని మిగిలి ఏమైతాయంటే పండైతే. సరే ఈ కాలం కొన్ని కోసి మనం మాగబెట్టుకుంటాం, కానీ చెట్టు మీద పండు అయితే దాని రుచి వేరే ఉంటుంది కదా, తగ్గేదేలే కదా. మ్యాంగోస్కి చాలా పాపులారిటీ ఉంది కదా, చాలా రకాలు ఉన్నాయి మ్యాంగోస్లో, వాటి రుచులు వేరు వేరు. బంగినపల్లి అంటారు, అదంటారు, బెనీస్ అంటారు, ఏం లేదు రకరకాల. మనకి ఏం లేదు, ఏముంటే చాలా తినేస్తాం. పీచు మామిడికాయ అంటారు, ఇంకేదో అంటారు కదా. చెట్టు ఒక విత్తనం ద్వారా వచ్చి మన కంటెదురుగా జరుగుతున్న చిన్న ఉదాహరణ మీకు చెప్తే, అది ఒక పండు తీస్తే ఆ పండు ఒక యజమాని చేతులు, ఆ చెట్టు యజమాని చేతులు పడితే ఆ యజమాని సంతృప్తిగా అదే చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చొని ఆ మ్యాంగో కడుక్కొని సపరించుకుంటా తింటే ఎటుంటుందండి? ఆ యజమాని ఆనందం ఎలా ఉంటుంది? ఆ యజమాని ఆనందం ఎలా ఉంటుంది? అబ్బో పట్టజాలు. మన యజమానుడైనటువంటి దేవుడు మనల్ని ఒక చెట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకున్నాం కాబట్టి మ్యాంగో ట్రీగా పెట్టాడు. ఎన్నో పూతలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి పిండిలు ఉంటాయి, దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది, మధ్యలో అప్పుడప్పుడు ఇంత గాలివాన పడుతూ ఉంటుంది, రాలిపోయేటివి రాలిపోతూ ఉంటాయి, నిలబడేటివి నిలబడుతూ ఉంటాయి. ఎవరైతే చివరి దాకా నిలబడి పచ్చిగా ఉన్న తనం నుంచి పండుతనంలోనికి, అంటే ఫలించటం అనే స్థితిలోనికి వస్తారో, చెట్టు అనే ఒక విశ్వాసాన్ని నేను తీసుకొని చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, చివరిగా వారి జీవితాలు నిలకడగా ఉండి అంతం వరకు సహించి నిలకడగా ఉండి ఫలిస్తాయో వాటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. వచ్చిన ప్రతి పూతను బట్టి కాదేమో. యజమానికి అంత సంతోషమే ఉంటుంది, అబ్బా ఇంత కాయలు వస్తే ఎంత బాగుంటుంది అంటాడు. అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మనం అంటే నలుగురికి ఫ్రీగా ఇచ్చేస్తాం, అంత పని చేస్తాం, తినేస్తాం కాబట్టి పర్వాలేదు. వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటే ఎంత కాయలు వస్తే అంత సంతోషం, అంత దిగుబడి వచ్చిందండి అంటారు. మరి మన యజమానుడు మనం ఈ విధంగా ఫలించాలి, మంచి పళ్ళుగా ఫలించాలి అని చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో రాలిపోయే పూతగానో పిండిగానో పాడైన కాయగానో ఉండిపోతే లాభం ఏమిటి? మరి వాటికి దుమ్ము ధూళి, ఎప్పుడో ఇంత వర్షం
ఇవి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది దుడుకు పిల్లలు వచ్చేసి మనకు తెలియనప్పుడు రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి, అంటే ఆ కాయకు కర్రలేదు, పండ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు అని ఒక సామెత ఉంది కదా కదా. మరి శ్రమలు వస్తాయి విశ్వాసికి. నేను ఇప్పుడు విశ్వాసిని మ్యాంగో ట్రీ అంటున్నా. మామిడి చెట్టు ఎవరు ఈరోజు మన వాక్యంలో? ఎవరన్నా చెప్పాలి, ఎవరు? విశ్వాసి. ఈ చెట్టును నాటిన యజమాని ఎవరు? దేవుడు. ఈ చెట్టు ఏం చేయాలి, ఎవరికి ఎట్లా ఉంటుంది, నేను కథంతా అందుకే చెప్పాను. చివరికి మంచి కాయలు కాసి ఆ కాయలు పళ్ళు అయితే ఆ పళ్ళు తిన్న యజమాని సంతోషపడాలి. ఆ యజమాని సంతోషపడాలి అంటే పండు కావాలి. ఆ పండు ఏంటి? ఆ చివరి దాకా నిలబడాలి, పూత స్థానంలోనే రాలిపోకూడదు, పిందెల స్థానంలోనే రాలిపోకూడదు, లేదా ఇంకేదైనా ఇబ్బంది జబ్బు రాకూడదు. శ్రమలు అన్నమాట, వీటన్నిటి మనం శ్రమలు అంటాం. అంటే ఏ శ్రమకైనా తట్టుకొని అంతము వరకు, చివరి వరకు, ఇంకా చెప్పాలంటే మరణము వరకు సహించి ఉంటే, ఫలించి ఉంటే అది యజమానుడికి సంతోషం కదా. సంతోషం చూడండి, కొంచెం బాధపడే విషయమైనా ఈ రోజుల్లో మరణం ఎప్పుడు వస్తుందో తెలియట్లా. పండు ముసలి చనిపోయినా బాధే. చాలా తక్కువ మంది సరళంగా అనుభవించిన కాటికి అనుభవించినాడు. 80 ఏళ్ళైంది, 80 ఏళ్ళైంది, 90 ఏళ్ళైంది, 100 సంవత్సరాలైంది. అటువంటిది మధ్య వయసులోనో పిల్లల్లో చనిపోతే ఎట్లుంటుందండి దుఃఖం. ఎంత భవిష్యత్తు ఉంది కదా వాడికి అని బాధ కొట్టుకుంటుంటారు. ఇట్లా మేము ఎప్పుడైనా చూసినప్పుడు, అన్న ఎంత భవిష్యత్తు ఉండి అన్న వీడికి ఇట్లా అయిపోయింది అన్న, వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఆపలేరు. అందుకే నేను ఆపండి నేను ఎప్పుడు చెప్పను, ఇంకొంచెం ఏడవండి, ఏడ్చి అది ఆ భారం దించేసుకోండి, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏడవకుండా సరిపోద్ది అని చెప్తాను. కాబట్టి మన జీవితాలు దేవుడు నాటినటువంటి ఒక చెట్టు లాంటివి. ఈ చెట్టు ఫలించాలి. మనం ఏంటంటే పూత చూసి సంబరపడతాం, పిందెలు చూసి సంబరపడతాం, ఏదో రకరకాల స్టెప్ బై స్టెప్ సంతోషించొద్దని నేను అనను. కానీ జాగ్రత్తగా మెలుగుగా ఉండి దాన్ని కట్టుకుంటూ చివరి నీ రిజల్ట్ ఏం కావాలి? మంచి పండుగ నీ యజమాని చేతిలో పడాలి. యజమాని దాన్ని తిని సంతృప్తి పడాలి, సంతోషపడాలి. ఇదిగో నేను నాటినటువంటి ఈ చెట్టు ఈ విధంగా ఫలించి అభివృద్ధి చెంది నాకు ఈ విధంగా ఒక ఫలితాన్ని ఇచ్చింది అని ఒక యజమాని సంతోషపడితే, అంటే ఒక దేవుడు సంతోషపడితే, ఎందుకంటే నేను మ్యాంగో ట్రీని విశ్వాసికి అంటే మనకు పోలికగా చెప్తున్నాను కాబట్టి అది తీసుకొస్తున్నాను పోలిక. అది యజమానికి సంతోషం. ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, మీరు కొంతమంది ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా చిన్న పని అది కదా, 1 గంట 2 గంటలు మీరు చేస్తారు ఒక్కొక్క ఇంట్లో. యజమానికి అనుకూలంగా చేస్తారా? యజమాని చెప్పింది చేయకుండా ఏదో మేము ఒప్పుకున్నాం, మేము జీతం చేసాం, ఇది చేసాం అంటే అవుతుందా? యజమాని అంటే ఎక్కడైనా, ఇక్కడ నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, మీరు ఒకరి దగ్గర రాజన్న దగ్గర మీరు పనిచేస్తున్నారు, రాజన్నకు మెప్పు రాకుండా, రాజన్నకు ఆనందం కలగకుండా మీరు చేస్తారంటే ఒప్పుకుంటారా? అది ఎంత కరెక్ట్ అయినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే యజమాని అన్న వారి దగ్గర మనం ఎప్పుడు కూడా దీనులుగా, మంచిగా, విధేయతతో పనిచేసేవారుగానే ఉండాలి తప్ప తల పొగురుగా ఉండటానికి వీల్లేదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, దీనుల పట్ల, దరిద్రుల పట్ల ఎక్కువగా కనికరం చూపించేటువంటి వాడు, ఎక్కువగా కనికరం. ఆయన బలమైన చేతి క్రింద దీనులుగా ఉండండి అనే మాట మనం వింటుంటాం. కాబట్టి ఈరోజు మనం గమనించుకుంటే చాలా చిన్న మాట, అంతము వరకు సహించిన వాడు ధన్యుడు, వాడు రక్షించబడతాడు. అంతము వరకు అంటే మొదట చెట్టుగా ఉండి ఎదిగి ఆ పూత వచ్చి ఈ స్థితులు కాదు. ఆ పండు కావాలి, ఆ కాయ కూడా కాదు. నాకు కావాల్సింది ఏంటంటే పండు కావాలి. ఇంకా నేను కొంచెం ఓవర్గా థింక్ చేసి ఏమంటానంటే, ఒక పండు అయితేనే సరిపోదు, ఆ పండు యజమాని చేతిలో ఉండి యజమాని దాన్ని తిని దాన్ని చూసి, ఇదిగో నేను వేసిన విత్తనం ద్వారా ఆ చెట్టు ద్వారా వచ్చినటువంటి ఈ ఫలము నాకు సంతృప్తినిచ్చిందని ఒక దీవెనకరమైన ఆలోచనలు ఆయన పుట్టాలి. అంటే నిన్ను చూసి నీ యజమాని సంతోషించాలి. అప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు. పని చేసే చోట కానీ, వృత్తిపరమైనటువంటి చోట కానీ, ఇంకెక్కడైనా కానీ నీ యజమాని సంతృప్తి పడితే నీవు నిలిచబడుతూ ఉంటావు. అటువంటిది దేవుడే సంతృప్తి పడితే నీ ద్వారా, దేవుడే ఆనందపడితే నిన్ను బట్టి, అప్పుడు నీకెటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి ఒక్కసారి నుండి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం మంచి సైన్యంలో ఉన్నాం, నీ దండులో ఉన్నాము, మంచి సైనికుల వల్లే పోరాడుతున్నాను అంటాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అయితే ఎప్పుడు కూడా ఆ సైన్యం యొక్క ఆ ఎల్డర్ ఎవరైతే సైన్యాధిపతి ఉంటాడో ఆయన కనుసన్నల్లో ఆయన చెప్పినట్టు వింటారే ఎటువంటి 30 మంది వెళ్ళి కొడతా ఉంటారు యుద్ధానికి. ఇప్పుడు మనం యుద్ధాలు చేస్తూ ఉంటారు మన సైనికులు,
ఎవరికి వాడు గన్ పట్టుకుని బుల్లెట్ పట్టుకుని పోతూనే ఉంటాడా? లేకపోతే దానికి ఒక పద్ధతి, క్రమము, మేజర్ చెప్పాలి, ఇంకా ఆయన పెద్ద ఆయన ఎవరో చెప్పాలి, రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఈరోజు ఈ టార్గెట్, నువ్వు అటు పో, నువ్వు ఇటు పో, నువ్వు కుడిపో, నువ్వు ఎడంపో, నువ్వు పైకి పో, నువ్వు కిందికి పో, ఇవన్నీ పాటించాల్సిన నియమాలు పాటిస్తూ ముందుకు పోతాడా? అంటే నియమాలను పాటించడంలో కూడా మనం వెనకడుగు వేయకూడదు. అంటే ఒక విశ్వాసాన్ని కాపాడుకో. 10 రూపాయలు సంపాదించడంలో ఎట్లయితే ఏముందండి, ఈ లోకంలో ఎలాగైనా సంపాదించవచ్చు, సంపాదించిన వాడు మొగోడు అని అంటారు కదా, అది మనకి ఇక్కడ పనిచేయదు, వర్కౌట్ కాదు. దేవుని ఎదుట నువ్వు 5 రూపాయలు సంపాదించిన ఒక క్రమములో, పద్ధతిలో, అన్యాయం లేకుండా నీతిగా నియమంగా సంపాదించావా, కష్టపడి సంపాదించినావా లేదా అనేది కూడా మన దేవునికి ప్రధానికి లెక్క అప్పగించాల్సి ఉంటుందండి. మన యజమానికి మనం లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఏదైతే చేసావు చాలు పోరా అనే దేవుడు కాదు. ఎట్లా చేశావు, ఏ పద్ధతిలో చేశావు అని ప్రశ్నించేటువంటి దేవుడు. కాబట్టి సంపాదించడం చాలా సులువు, దాన్ని కాపాడుకోవడం కష్టం. రక్షణ చాలా అంటే ఉచితం అనవచ్చు. రక్షణ ఉచితం. ఆ రక్షణ కొనసాగించడం కష్టం. అలాగే మానవ జీవితంలో విశ్వాసిగా అనడం అనేది చాలా ఈజీ. విశ్వాసం ఏముంది, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, విశ్వాసం అయిపోయారు. కానీ ఆ రక్షణ కొనసాగించలేదు. ఆ పూత కాస్త గాలికి, దుమ్ముకు, ఎండకు, వానకు అన్నిటికీ తట్టుకొని పిందెగా మారి, ఆ పిందె కొంచెం ఇంకాస్త పెద్దగా పిందెగాయ కాయ కావాలి, కాయపై పండు. ఆ పండ్లు కూడా కొన్నిసార్లు రాలిపోతుంటాయి, వృధా అయిపోతూ ఉంటాయి. అలా కాదు, యజమాని చేతికి రావాలి, యజమాని చేతిలో ఉండాలి. వృధాగా గాలికి వచ్చిపోయి మట్టిలో పడి, కొన్నిసార్లు మనం తెంచేటప్పుడు మట్టిలో పడింది అనుకోండి, చాలా తక్కువ మంది తుడిచి పాత రోజుల్లో అయితే తుడిచి తినేటోళ్ళం. కానీ ఈ రోజుల్లో పాడైపోయింది, పడేరంగా 4 ఉన్నాయి కదా చేతులు అంటారు కదా, అట్లా అయిపోయింది మానవ జీవితం కదా. పాత రోజుల్లో అయితే 10 ఉన్నా కూడా ఈ ఒక్కటి కూడా మళ్ళీ కడిగి తుడిచి, మా విలేజెస్లో అయితే ఇంకా దాన్ని ఇంకేమేమో చేసేవాళ్ళం. ఆ ఇసుకంతా తుడిచేసి తినేవాళ్ళం, పోగొట్టుకునేవాళ్ళం కాదు. ఈరోజు విలువలు పోయినాయి కాబట్టి ప్రతిదీ ఈజీగా తీసుకోవటం అలవాటు. అయితే దేవుడు ఒక విశ్వాసంగా నీ జీవితాన్ని మాత్రం ఈజీగా తీసుకోవట్లా. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు దేవుని ఈజీగా తీసుకుంటున్నావేమో, కానీ దేవుడు విశ్వాసంగా ఉన్నటువంటి నిన్ను ఏమాత్రం ఈజీగా తీసుకోవట్లే. ఆయనకి ఎట్లా అంటే నువ్వు ఒక పెద్ద కొండ కోటవు, నువ్వు ఎట్లాగైతే ఆయన కొండ కోట అనుకుంటావో, ఎంత ముద్దు బిడ్డవో ఆయనకి నువ్వు. కాబట్టి ప్రతి శ్రమలోనూ, ప్రతి ఇరుకులోనూ, ప్రతి ఇబ్బందులోనూ ఏమి రావు. రక్షించబడితే దేవుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలే. పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, పైసలు లేకపోతే పైసలు వస్తాయి, బండ్లు లేకపోతే బండ్లు వస్తాయి, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ల స్థలాలు. ఇవి కానే కాదు, ఇవన్నీ తర్వాత ఎక్స్ట్రాస్ అన్నమాట. అన్నమంతా భోంచేస్తూ ఉంటే మధ్యలో ఈ నెయ్యి, ఈ ఆవకాయ చట్నీ, ఈ గోంగూర చట్నీ ఎక్స్ట్రాస్. మొట్టమొదట రైస్ అండ్ ఏదో పప్పు కూర, అది మెయిన్. కాబట్టి నువ్వు ఏదైతే ఈ రోజుల్లో ఆశీర్వాదాలు అనుకుంటున్నావో, అనేక సంఘాలలో ఏవైతే ఆశీర్వాదాలను చూపిస్తూ ఉన్నారో అవి ఎక్స్ట్రా థింగ్స్ అంతే, పై మొలకలు మాత్రమే. అసలైన వేరేంటంటే నీవు రక్షణలో ఎదగటం, నువ్వు ఆత్మీయంగా బలపడటం, దేవునికి ఇష్టమైన పండుగ ఆయన చేతిలో ఉండటం, అది ఆయనకి ఇష్టపడింది. అసలు ఆయన కోరుకుంటున్నది అది మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆత్మగా మనల్ని ప్రేరేపించి సృజించి చేసుకున్నటువంటి విధానంలో ఎలా ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ఎలా మళ్ళీ దాన్ని తిరిగి పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. తిరిగి ఏదైనా తోటలో పోగొట్టుకున్నటువంటి వాత్సల్యత, ఆ సమాధానము, ఆ యొక్క స్నేహము మళ్ళీ మనం దేవునితో పునరుద్ధరించుకోవాలి. కాబట్టి మనము మన జీవిత విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నామో గమనించుకోవాలి. 2025 సంవత్సరంలో నువ్వు ఏం చేస్తావు మర్చిపో, పక్కన పెట్టేసాయి. అందరం మనుషులమే, అందరం తప్పులు చేస్తూ ఉంటాం. మంచి చెడ్డ అనేవి అందరిలో ఉంటాయి. ఏది నాలో మంచి ఉంది, చెడు లేనే లేదు అనుకోవడానికి లేదు. కళ్ళు మూసి తెరిచే లోపల చెడు అలా వచ్చిపోతానే ఉంది. కాబట్టి 2026 సంవత్సరంలో ఇదిగో ఈ పూత నుంచి పండుగ మారే ప్రక్రియలో ఎటువంటి శ్రమలు వస్తున్నాయి, ఎటువంటి ఇరుకులు వస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్తున్నావో దానికి సంబంధించినటువంటి 2-3 వాక్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మొట్టమొదటి మాట నేను మీకు చూపించేది ఏంటంటే మత్తయి సువార్త 24:13లో, మత్తయి సువార్త 24:13లో మీరు గమనిస్తే, మత్తయి సువార్త 24:13లో ఒక చిన్న మాట. ఏంటంట, ఏదో నువ్వు చిన్న చిన్న వాటికో చాలా చోట్ల మనం చూస్తుంటాం, అనుకున్నది జరగలేదండి అని కొంచెం డీలా పడిపోయి మొట్టమొదటి వాళ్ళు చేసే పని ఏంటంటే కుటుంబ ప్రార్థన వదిలేస్తారు, సంఘానికి రావటం వదిలేస్తారు, తోటి విశ్వాసంతో కలవటం వదిలేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. అన్నం మాత్రం మానేరు.
ఏదున్నా లేకున్నా పూట కింద అన్నం మాత్రం దొరకాల్సిందే. మొట్టమొదటి మనం మానేస్తాం. ఏదైనా కానీ మనకు ఇబ్బంది కలిగితే, శ్రమ వస్తే మొట్టమొదటి మనం చేసేటంటే ప్రార్థిస్తాం. వెంటనే దేవుడు ఏదో మన ఇంట్లో పనివాడిలాగా వచ్చి తీసేయలేదు అనుకోండి, మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఏమో దేవుడికి ఇష్టం ఉన్నట్లేదు, దేవుడు వినేటట్టు లేదు, నాకే తెచ్చిపెట్టేట్టున్నాడు అని మొదట ప్రార్థన అయితే స్వభావం మారిపోతా ఉంటుంది, దూరం అవుతుంటాం దేవుడికి. అవి తగదు అంటాడు దేవుడు. ఇక్కడ ఏమంటాడంటే అంతము వరకు అనేటువంటి మాట మీరు ఇక్కడ గమనించండి. అంతము వరకు, చివరి వరకు సహించిన వాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏం సహించాలి, ఎలా సహించాలి? ఇదిగో రాకడ సమీపిస్తుంది, లోకమంతా ఎట్టెట్లో ఉంది. ఈ లోకమంతా ఎట్టెట్లో ఉంది. ఆ ఎట్టెట్లో ఉన్న లోకంలో నువ్వు అట్టట్లో ఉండాలా? లోకం నీలోనికి రాకూడదు, నువ్వు లోకంలోనే ఉండాలి. కానీ అయినా అదంతా నిన్ను అంటకుండా నువ్వు జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. అప్పుడే నువ్వు చివరిలో మంచి పండు వల్ల ఫలించి దేవుని చేతిలోకి వస్తావు. లేకపోతే మధ్యలో రాలిపోతావు. దానివల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఏ పనైనా ఎవడైనా మొదలు పెట్టాడంటే ముగింపు చాలా బాగా జరగాలి, ఘనంగా ఉండాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలని ఎవరైనా కోరుకుంటారు. కొండంతటి ఎలకని పట్టాలని ఎవడో అనుకోడు. వెంట్రుకేసి కొండలు లాగాలని అందరూ అనుకుంటారు. అవునంటారు కాదంటారు. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సృష్టిలో, దేవుని ప్రేమలో, దేవుని కృపలో పాలి భాగస్తులుగా మనల్ని మానవ రూపంలో సృష్టించుకున్నటువంటి దేవుడు మన ద్వారా తన మహిమ పొందాలని, తన ద్వారా మనం దీవించబడాలని ఆశపడుతున్నారు. మనం ఇంతకుముందు చదువుకున్నాం, నేను మీ అందును, నా మాటలు మీ అందును, మీరు నా అందును అంటే బహుగా ఫలిస్తారు. మామూలు ఫలింపు కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి, 10 రూపాయలకు 10 రూపాయలు ఉంటే సమృద్ధి కాదు, 10 రూపాయలకి 20 రూపాయలు ఉంటే సమృద్ధి కాదు. నీకు అవసరమైన 10 రూపాయలకు నీ జోబులో 100 రూపాయలు ఉందనుకో, అది సమృద్ధి. 6-7 ఉంటే కూడా సమృద్ధి కాదు. ఇంకా 3 రూపాయలు ఎవరిని అడుక్కోవాలని ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే సమృద్ధి కలిగి జీవించండి అంటాడు. మీకు ఎంత కావాలో నాకు తెలుసు, అంత ఇష్టాననే కాదు. ఎక్కడ కూడా దేవుడు ఇట్లా ఏమంటాడు, ఎవరు దానకర్ణులు ఉన్నారంటే ఏమంటాడు, చేతికి అమ్మలేదండి అలాగా సాయం చేస్తాడండి ఆయన అంటూ ఉంటారు కదా కొంతమంది. ఏం పట్టించుకోడు, ఎంత అడుగుతా అంత ఇస్తుంటాడండి అని. దేవుడు మానవ రీతిగా ఉంటేనే అలా ఉంటాయి. ఇక దైవికమైన దేవుడు, అంత కృప కలిగినటువంటి దేవుడికి ఎంత ఇస్తాడు ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా పొందుకోవాలంటే నీకు ఉన్నటువంటి యోగ్యత ఏంటంటే ఆయన బిడ్డవు అనిపించుకుంటే సరిపోదు. కన్నంత మాత్రం నా పిల్లలా ఏమంటే సినిమా డైలాగులు ఉంటాయి చూసారా, ఏమంటాయి కాదు. ఎట్లుండాలి? ఆయన్ను మహింపరిచే విధానంలో ఆయన చిత్తము చొప్పున నడుచుకుని వారిగా మనం ఉంటే అప్పుడు ఆయన పిల్లలు మనం చెప్పుకోవడానికి ఒక యోగ్యత. అవునంటారు కాదంటారు? అవునంటారు కాదంటారు? పిల్లలము అనిపించుకుంటే చాలా, ఆయన చిత్తం చొప్పున నడిపించబడినటువంటి పిల్లలము అంటే బాగుంటుందా? ఏది మనకు ఆశీర్వాదకరం? కాబట్టి మనం ఏమైపోయామంటే నామకవాస్త స్టాంపు, క్రైస్తవులము నామకవాస్త స్టాంప్ వేసుకొని నామకవాస్త క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. అది వర్కర్ రాదు. అది చివరిదాకా చెప్పారు కదా, ఏదో చర్చిలలో ఊడిస్తే, చర్చిలలో కార్పెట్లు పరిస్థితి, చర్చిలలో చాపలు వేస్తే మన పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకోవడం తప్పు. దాంతోపాటు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ, అందరూ మనుషులమే. నేను పడిపోతే నువ్వు సహాయం చేయాలి, నువ్వు పడిపోతే నేను సహాయం చేయాలి. కాబట్టి నాకేం కొమ్ములు లేవు, నేను మీలాంటి వాడిని. కాబట్టి ఒకరికొకరము ఏం చేసుకోవాలి, చివరి వరకు సహాయం చేసుకుంటూ, నేను పడిపోతే నువ్వు నిలబెట్టాలి, నువ్వు పడిపోతే నేను నిలబెట్టాలి, ఇలాగా సహాయం చేసుకుంటూ చివరికి అందరం కలిసి ప్రభు ఎదుట నిలబడాలి. ఏ ఒక్కరు జారిపోకూడదు. 10 మంది మా 20 మంది మా అనేది కాదు సమస్య. అక్కడ ఒక్కరు చేయైనా జారిపోకుండా పట్టుకొని ప్రభు ఎదుట నిలబెట్టుకోవడం, అది గొప్పతనం. దేవుని ఎదుట దేవుడు ప్రశ్నిస్తాడు, ఏమని? కయ్యను నీ తమ్ముడు ఎక్కడ? రేపొద్దున రాకడ సమయంలో దేవుడి ఎదుట నిలబడి పర్లోక రాజ్యంలో అన్ని రెడీ చేసినావు అంటే అన్నీ చేసిన బయట, అన్ని బంగారు పురవీధులు ఉన్నాయి, మంచి ఏసు రూములు పెట్టినా మీకోసం అన్నీ చెప్తాడు. చివరిలో ఒకటి అడుగుతాడు, ఒక్కడిగా వచ్చినావా నీ తమ్ముడేడి అంటే. అయిపోద్ది. ఏం చెప్పుకుంటావు నువ్వు దేవునికి సమాధానం? అందుకని ఫలించుట అంటే మనం ఎన్ని కార్లు కొన్నాం, ఎన్ని బంగ్లాలు కొన్నాం, ఎన్ని ఉద్యోగాలు సంపాదించాం, మన పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు, మనం ఏ స్టేజ్లో ఉన్నాం కాదు. ఆత్మీయ స్థితిగతుల్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాం. అలాగని ఏదో పెద్ద కొమ్ములు పొడిచు అది కూడా లేదు. ఎట్లా ఉండాలి? సహాయం చేసుకుంటూ, ఆత్మీయంగా పరిపక్తుల్లోనికి రావడానికి ఒకళ్ళకొకళ్ళం అంటూ మనము త్యాగాలు చేసుకుంటూ, బాధపరుచుకుంటూ, వాక్య ప్రకారం నడుచుకునే ప్రయత్నంలో సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి అది మనం కలిసినటువంటి ఐక్యత అంటే అదే. ఐక్యత అంటే
దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు చూడండి, మీరు గమనిస్తే అంతము వరకు సహించిన వాడు ఎవడు వాడే రక్షించబడును. ఈ రక్షణ ఏంటో, మరి మనము నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అంటే ఆ రక్షణ ఏంటో మీరు గమనించుకోండి. ఆ రక్షణ స్టార్టింగ్, ఈ రక్షణ చివరి. ఈ రక్షణ ఏమిటి? అంతము వరకు సహించితే నువ్వు రక్షించబడు. అంతము వరకు అంటే ఏంటి? రాకడంతం వరకు, లేదంటే మనం చచ్చాము. ఇప్పుడే రాకడ వచ్చింది అనుకో, అప్పుడు లెక్క చూస్తాడు దేవుడు. లేదు నేను చచ్చిపోయాను అనుకోండి, ఇక్కడి వరకు ఉన్న లెక్కలు మనం చూపించుకోవాల్సి వస్తుంది దేవుడికి. అంతము వరకు, మరణము వరకు అందామా? అంతం అంటే మళ్ళీ అంతము వరకు వెళ్ళిపోతామేమో. మరణము వరకు సహించినటువంటి వాడు, మరణము వరకు సహించినటువంటి వాడు, మరణము వరకు సహించినటువంటి వాడు దేవుని యొక్క కృపలో నిలబడి ఆశీర్వాదంలో ఉంటాడన్నది సత్యము, సత్యము, సత్యము. అందుకని ఈ మాట మీరు గమనిస్తే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే. ఏమి సహించాలి? ఏంటి ఏంటి? ఆమె కూర చేయమంటే కూర చేసింది, బీరకాయ చేయమంటే సొరకాయ చేసింది, సహించాను. ఉప్పు వేయమంటే షుగర్ వేసింది, సహించాను కదా. అవి సహింపంటే కదా. ఏంటి సహించటం అంటే? నేను పిలిస్తే రాలేదు, సహించాను. నేను కోపడితే ఊరుకున్నాడు, సహించాను. సహించటం అంటే ఉప్పులో పప్పులో తేడాలు ఉంటే ఎంత సహిస్తాడో, ఎంత ఓపిక మనిషి అని భార్య చెప్తుంటుంది. మా ఆయన ఏం కారం ఎక్కువ వేసినా ఏమన్నాడు అనగానే నేను ఎంత సహింపు కలిగినాడు అని ఈయన కాళ్ళ దగ్గర వేస్తా ఉంటాడు. అదే నా సహింపు అంటే. అందుకేనా అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడదని చెప్పబడుతుంది. ఏమిటట? కొంచెం వెనక్కి చదవండి. ఏమిటా సహింపు? దేని కొరకు ఆ సహింపు? మీరు గమనించండి. 9వ వచనం చదువుకుందామా? ఇదంతా కూడా చదువుదాం. 3వ వచనం నుంచి చదువుదాం. ఆయన ఓలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి. చెప్పాను కదా, యాడ చూసినా మోసమే అయిపోయింది కదా. రాకడ సమీపించి రోజులు ఇంకా చెడ్డవి అయిపోతూనే ఉన్నాయి. యథార్థత పోయింది, మంచితనం పోయింది, మానవత్వం పోయింది, హ్యుమానిటీ అనేది లేకుండా పోయింది. ఎంతసేపు పక్కవాడి నాశనాన్ని కోరుకోవడం ఎక్కువైపోయింది. వాడు ఎదిగాడా మన కడుపు మంట చల్లగుంటుందా? అవతల ఎదిగితే ఖచ్చితంగా మామూలు మంట కాదు. 4-5 సిలిండర్లు పెట్టి ఒకటేసారి వెలిగించినట్టు గ్యాస్ సిలిండర్ పెద్దది కదా. అమ్మో, తట్టుకోలేము. ఎంత తట్టుకోవాలన్నా కష్టమే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా కొంచెం జాగ్రత్త పడండి. అనేకులు నా పేరున వచ్చి, ఎవరి గురించో చెప్పట్లా, క్రైస్తవుల గురించి, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారి గురించి చెప్తున్నాడు. అనేకులు నా పేరట వచ్చే, ఇదేదో అన్యుల గురించి మాట్లాడేటువంటి మాట కాదు, విశ్వాసులైనటువంటి వారి గురించి చెప్పే మాట. అనేకులు ఇంకేమంటాడంటే, నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఎన్ని వస్తున్నాయో కదా. బయట వాళ్ళకి చాలా బెటర్. మన దగ్గరికి వస్తే క్రైస్తవం ఎన్ని డినామినేషన్లో, ఎన్ని చర్చిలో, ఎన్ని రకాలైనటువంటి బేసిక్స్, వాడి బేసిక్ అందరం అదే బైబిల్, అందరం అదే దేవుడు. రస్తాలు మాత్రం ఎన్ని రకాలైన రూట్స్, ఒక రూట్ ఒకటి కాదా. నేనే క్రీస్తునని మోసం చేస్తారట చాలా. అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు, ఆడబోతే జరుగుతుంది, ఈడబోతే జరుగుతుంది. ఈ పాస్టర్ గారికి పవర్ తగ్గిపోయింది, ఆ పాస్టర్ గారికి పవర్ పెరిగింది, ఐసైట్ పెరిగిందేమో మనకు తెలియదు కదా. ఈ రోజుల్లో అది మనం బాగా చూస్తాం. ఎందుకంటే రాకడ సమీపించే కొద్ది ఇంకా భ్రష్టు పట్టిపోతాం. భ్రష్ట మనసు గల ఆత్మకు దేవుడు అప్పగించేశాడు. కాబట్టి ఇంకా ఏంటంటమ్మా, వినబోదురు, వింటున్నాం కదా. యుద్ధ సమాచారాలు వింటున్నాం. ఆ దేశం ఈ దేశం మీదకి, ఈ దేశం ఆ దేశం మీదకి, ఆ సైన్యం ఈ సైన్యం మీదకి, ఈ సైన్యం ఆ సైన్యం మీదకి, దేశాల మీదకి దేశాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, ఊర్ల మీదకి ఊర్లు, ప్రజల మీదకి ప్రజలు లేస్తూనే ఉన్నారు. విందురు. ఇంకా ఏమని? కలవరపడకుండా, టెన్షన్ వద్దు, యాంగ్జైటీ వద్దు, కూల్గా తిని పండుకోండి.
ఇవన్నీ అవుతాయని ముందే చెప్పాడు దేవుడు. మీరు కలవరపడే మనస్సుతో ఉండకండి, అవసరత లేదు, ఇవన్నీ జరగవలసిన్నాయి, అంతం అప్పుడే రాదంటాడు. మళ్ళీ చెప్పమ్మా. ఇవి జరగవలసినది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్సే. ఇంకా అసలు ముందేమంటారు చూడు, లోకరీతిగా ఏదో ముందుంది ముసల్ల పండుగ, ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్స్. ఇప్పుడు ఏదో అక్కడ యుద్ధం అంటాం, ఇక్కడ ఏదో యుద్ధం అంటున్నాం కదా. డోంట్ వరీ అమ్మా, ఇప్పుడే స్టార్టింగే, ఇంకా మధ్యలోకి కూడా రాలేదు. మనం ఇంకా మొదటి అడుగుల్లోనే ఉన్నాం, స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాం. ఇంకా మీరు ఏదో మధ్యలోకి వచ్చినట్టు పెద్దగా ఫీల్ అయిపోమాకండి. దిస్ ఇస్ ఓన్లీ ది స్టార్టింగ్ పాయింట్. కాబట్టి ఇంకా ఏమంటాడమ్మా అమ్మా, ఇంకో విషయం తెలుసా, జనులు మిమ్మల్ని శ్రమపాలు చేసి చంపుతారనేది ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. క్రైస్తవం మీద ఎటువంటి విషయాలు జరుగుతున్నాయని. ఇవన్నీ పక్కన పెడితే మీకు ఇంకో విషయం తెలుసిన, విశ్వాసం ఇంకో విశ్వాసం చంపి దేవుని కోసమే చంపినాను అనుకునే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుని చంపి కష్టాలపాలు చేసి, నిష్ఠూరపాలు చేసి, ఇంకా అవమానపరిచి, ఇంకా ఏదేదో చేసి, ఇదంతా కూడా దేవుని చిత్తం చొప్పున చేస్తున్నాను అనుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం. విచిత్రమైన అంశం. నిన్ను వల్ల ఈ పూర్వాన్ని ప్రేమించమని దేవుడు చెప్తే, మనం చేసేది ఏంటంటే వాని కష్టం గురించి, వాని కన్నీళ్ళ గురించి, వాని యొక్క పరిస్థితి ఇంకా నష్టపోవడం గురించి మనం కారణమై దాన్ని కూడా ఏం చెప్పుకుంటామంటే దేవుని చిత్తం చొప్పున అంటాం. అట్ట అయిపోయింది మన బ్రతుకు కదా. ఇంకా సకల జనుల చేత ద్వేషించబడుతున్నావు. ఏదో ఇంటి పక్కనో, ఇంటి ఎదురుగానో, అక్కడనో ఇక్కడనో నలుగురు ద్వేషిస్తేనే బాధపడుతున్నావు. సకల జనుల చేత, యావత్ ప్రపంచము చేత మీరు ద్వేషించబడతారు. ఒక్కరితో ఇద్దరితో కాదు కదా. మన భర్త ఒక మాట ఉంటే మనం ఓర్చుకోలేము, మన భార్య ఒక మాట ఉంటే ఓర్చుకోలేము, మన పిల్లలు ఒక మాట ఉంటే ఓర్చుకోలేము. సకల జనుల చేత ద్వేషించబడతారంట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇంకా అనేకులు అభ్యంతరపడి, ఇదే నేను చెప్పింది, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. పిల్లలు తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలను ద్వేషిస్తూ ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. అది ఈ రోజుల్లో పరిస్థితి. కుటుంబ వ్యవస్థ ప్రేమలు నశించిపోయిన. అదే మాట ఇక్కడ అంటాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుదురు. ఏం సార్ మంచోడు సార్ ఆయన, నేను చూసి వచ్చిన, నువ్వు అన్నీ చూస్తుంటావు, ఏది మంచో చెడ్డంగా నేను ఎందుకు చెప్పాలి, నీకే తెలుసులేదు ఆయన. ఇంతకుముందు చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలే, వదిలేదు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు మోసపరుచు ఆత్మతో వచ్చి మోసపరుస్తారు. అక్రమము విస్తరించట చేత ఏదో మనం బయటి వారి పట్ల మాట్లాడుకోవద్దు. కుటుంబాలలో కూడా ప్రేమ లేదు. అందుకే ప్రార్థించేటప్పుడు, అయ్యా నీ ప్రేమతో నింపు తండ్రి, మా ప్రేమ మానవ ప్రేమ కాదు, అగాపే దేవుని ప్రేమ కావాలయ్యా. కుటుంబాలలో వ్యవస్థలో కూడా నీ ప్రేమ కావాలయ్యా. ఆడు ఎవడో తెలియకపోయినా వాడికి బాధ కలిగితే నా కంట్లో కన్నీరు రావాలయ్యా. అదే ప్రేమ. బాధ కలిగిందిలే అనడానికి లేదయ్యా, అది క్రైస్తవ్యం కాదయ్యా. నిన్ను నాటినటువంటి దేవుడు నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. నీకు ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నాడు, వెళ్తావని చెప్తున్నాడు. మనం వెళ్తున్నాము కూడా. ఇది నేను సాక్ష్యంగా చెప్పాల్సిన పని లేదు. యుద్ధాల గురించి వింటూ ఉన్నావు, మానవత్వం లేని పరిస్థితుల గురించి వింటూ ఉన్నావు, తల్లిని చంపిన కొడుకుని వింటున్నావు, కొడుకుని చంపిన తల్లిదండ్రులను వింటూ ఉన్నావు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రోజులు వచ్చేసారి ఉన్నాయి, కానీ ఇవి స్టార్టింగ్ మాత్రమే. ఇవి ఏం చేయాలంటమ్మా? మోసపరిచేదారు, అక్రమం విస్తరించే అనేకుల. మనం అనుకుంటాం ఎంతో ప్రేమిస్తున్నా, ఎంతో ప్రేమ, మళ్ళీ ప్రేమ అయిపోద్దంట చల్లారి. ప్రేమ అంటే పాల పొంగ అంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే పాల పొంగు చల్లగా చక్కగా 2 సుక్కలు నీళ్ళు చల్లంగానే బుడుక్కుని దిగిపోతుంది. అయిపోయి ఇంత ప్రేమ అంత ప్రేమని బిల్డప్ ఇచ్చుకున్న ప్రేమ ఏమైపోతుందమ్మా? పప్పులో ఉప్పేస్తే అయిపోయి. ఎక్కువ తక్కువ కాదు, తక్కువ వేసినా గొడవ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చదవండి అమ్మా. మనం మొదటి ఇవన్నీ జరుగుతాయి ఈ విషయంలో. ఇది సహించటం అంటే, ఇది సహించరా బాబు అని చెప్తున్నాడు దేవుడు. ఉప్పు ఎక్కువైన దానికి, పప్పు ఎక్కువైన దానికి సహించి కాళ్ళ దగ్గర ఏమని చెప్పట్లా. జనులు నిన్ను ద్వేషిస్తారు, నిన్ను మరణానికి అప్పగిస్తారు, నిన్ను ఇంకా 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 నష్టపరుస్తారు, నిన్ను అభ్యంతర పెడతారు, వాళ్ళు అభ్యంతరపరచబడతారు, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసపరుస్తారు. వీటన్నిటిని కూడా సహించు. అట్టి సహింపు కలిగినటువంటి వాడు ధన్యుడు, వాడు రక్షించబడతాడు.
సహించటం అంటే ఏదో చిన్న చిన్న విషయాలకు చాలా ఓర్చుకుంటున్నాను అన్న, ఇక ఏమలేదు మనోడు కదా అని తట్టుకుంటున్నాను అన్న అని చాలా చెప్తుంటారు. ఒరే భయ అది చాలా ఇంత, అసలు నువ్వు ఎంత సహించాలంటే ఇదంతా సహించాలి. ఏమేమి సహించాలి? ద్వేషిష్ట, చివరికి చంపేస్తాడండి, అది కూడా సహించమంటాడు. విచిత్రమైన దేవుడు, అదే కదా మనం మాట్లాడుతుంది. అంత ప్రేమ ఎక్కడ చూడలేమండి మనం, అంత ప్రేమ, యేసయ్య ప్రేమను మనం ఎక్కడ కూడా చూడలేము. తను చంపే వారిని సైతం ప్రభువా వీరేమి చేయిస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని శిలువలో పలికిన మొదటి మాట. అంత అమాయకత్వమా? తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు కదా. అని తెలిసినా కూడా పరలోక సైన్యాన్ని పంపించండి, పంపించకపోవు నా తండ్రి, ఆ మాట కూడా ఉంది కదా మన బైబిల్లో. కానీ దేవుడు అలా ప్రార్థన చేశాడా? మనం ఏమంటాం? రా కొట్టు. దేవుడినైనా అట్లా అడుగుతాం, మన బంధువులైనా వాడు నన్ను కొట్టినాడు, నువ్వు వస్తావా రావాలా నాకు తోడు, నిజంగా నన్ను ప్రేమించేటోడు అయితే నువ్వు రావాలరా కదా, మళ్ళీ అట్లా పెట్టేస్తారు లింకు. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే వాడు నన్ను అన్నాడు, నువ్వు రా పోయి కొట్టద్దాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అరే సహించాలి, మరణమును సైతం సహించాలి, మోసం చేయబడ్డా సహించాలి, ద్వేషించబడ్డా సహించాలి. ఒక్కడితో కాదు, ఇద్దరితో కాదు, జనములన్నీ కూడా లోకమంతా నేను ద్వేషిస్తుంది అంటున్నాడు. ఆన్ని సహించడం గొప్ప సహింపురా బాబు, ఇది సహింపు కాదు. నువ్వు ఏదైతే అయ్యగారు మొత్తుకుంటున్నా మార్పు రాలేదంటే సహిస్తున్నామండి ఆయన్ను అంటారు కదా. మీరు ఇట్లా నన్ను సహిస్తున్నారా, నేను ఇట్లా మిమ్మల్ని సహిస్తున్నా, అది సహింపు కాదట. అసలైన సహింపు ఏంటట? అది ఇప్పుడు చదివినటువంటిది. ఇది కలిగి ఉంటే అంతము వరకు అప్పుడు రక్షించబడతామట, అప్పుడు పండు అవుతామట, అప్పుడు యజమాని చేతిలోకి వెళ్తామట. అప్పుడు ఆ పండు తింటూ అబ్బా నేను వేసిన చెట్టు ఎంత మంచి పండు ఇచ్చింది నాకు అని సంతోషంతో యజమాని ఆనందంతో దీవెనలు ఇస్తాడు. అట్టి పండుగ నువ్వు మార్చబడిన పక్షాన నీవు కాళ్ళతో తొక్కివేయబడేటువంటి మురుగు అయిపోతావు అంతే. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే విత్తనం గురించి చెప్పే మాటలో నేను విత్తనం గురించి చెప్పట్లా, విశ్వాస గురించి కూడా చెప్తున్నాను. విశ్వాస జీవితం కూడా అలాగ ఫలభరితంగా మార్చబడకపోతే, అలాగ సహింపులోనికి వచ్చి మార్చబడకపోతే దేవుడు ఆనందించడు. విత్తనం గురించి 4 రకాలుగా మాట్లాడతాం కదా. మంచి నీళ్ళను పడ్డ విత్తనము, ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనము, ఇంకా ఏదో మాట్లాడతాం కదా. అట్లాగే నీ విశ్వాస జీవితం కూడా దేవునికి అనుకూలమైనది, దేవుడి చిత్తం చొప్పున నడిపింపబడుతున్నటువంటిది, దేవుడు కోరుకున్న ఫలితాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి విశ్వాసపు జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే అది గొప్ప. నేను ఒక పనికి పిలుచుకున్న రాజన్న, నేను అనుకున్న దానికంటే డబుల్ గ్రాండ్గా చేశాడు. ఎటుంటుంది నా ఆనందం? నేను అనుకున్న దాన్ని చెడగొట్టిపోయాడు, ఎటుంటుంది నా పరిస్థితి? ఖచ్చితంగా పనివాడు జీతమునకు అర్హుడు. మనము దీవెనలకు అర్హులం. కానీ ఎట్లుండాలి? యజమాని మెప్పు. మన యజమానుడు ఎవడు? లోకపరంగా ఎంతో మంది ఉండవచ్చు, మనం పని చేసే చోట ఉంటారు, రకరకాలుగా ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడటంలా, మనకు ఆత్మీయంగా ఒక్కరే యజమాని, మన దేవుడు యేసయ్య. ఆయన చిత్తం చొప్పున నడిపించబడితే మనం దీవించబడతాము అనేది సత్యము. నువ్వు చెట్టుగా ఆనందించు, మంచి పూలు వచ్చినాయి, పూత వచ్చింది ఆనందించు, పిందెలు వచ్చినాయి ఆనందించు, అవి రాలిపోయినా ఏవైనా సహించి చివరి వరకు బిగబట్టుకుని దేవునికి ఇష్టమైన బలియాగముగా నువ్వు మార్చబడినప్పుడు, ఆయనకి ఇష్టమైన బలియాగముగా నువ్వు మార్చబడినప్పుడు నువ్వు దీవించబడతావు. సత్యం ఏమిటంటే నువ్వు ఎంతగా దెబ్బలు తింటావో, ఎంతగా నల్లగొట్టబడతావో, ఎంతగా విరగొట్టబడతావో అంతగా దీవించబడతావు. నేను ఒకటే మాట, యోబు చాలా విధేయత చూపించాడు, వినమ్రత చూపించాడు. ఎంతో గొప్ప నష్టం, అది కూడా ఎంత ఒక్క రోజులోనే ఎంతో నష్టాన్ని, పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తుపాస్తులు పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మీద ప్రేమ, దేవుని మీద నమ్మకంతో అలాగే నిలబడ్డాడు, అంతము వరకు సహించాడు, డబల్ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మధ్యలో జారిపోలేదు ఆయన. స్నేహితులు వచ్చారు, భార్య చుట్టుపట్టు మాటలు అన్నది అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏమి తగ్గల, అన్ని సహించాడు. ఆ సహింపు వల్ల ఆయన పొందుకున్నది ఏంటంటే చివరిలో అంతము వరకు, చివరి వరకు సహించాడు కనుక డబుల్ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీవు చివరి వరకు సహించినట్లయితే బిల్డప్ ఇవ్వకుండా, మళ్ళీ బిల్డప్ సహింపు మంచిది కాదు. దేవునికి నిజమైన యథార్థత కోరుకుంటాడు దేవుడు. యథార్థపడుతున్న దేవుడు ఇష్టపడతాడు. అవునంటే అవును, కాదంటే కాదు. మనం కొంచెం త్యాగపూరితంగా అయ్యో నాకిట్లా, ఆయనకిస్తే నాకే ఉండదే అనుకోవటానికి లేదు. ఇచ్చి శోధించమనే అందుకోసమే వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 13:13 కూడా మాట్లాడండి. త్వరగా 2-3 మాటలు చూపించి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 13:13. నా నామము నిమిత్తము
అందరి చేత. ఈరోజు కొత్తగా జరగట్లేదండి. 2000 సంవత్సరాలకు పూర్వమే దేవాది దేవుని నోట పలికినటువంటి మాటలు ఇవి. అందరి చేత నువ్వేమి చేయకర్లా, వాడికి ఏ కీడు చేయకర్లా, వాడు నిన్ను ద్వేషిస్తూనే ఉంటాడు. ఏదో కీడు చేశాడు, దీనివల్ల నేను నష్టపోయిన అందుకని ద్వేషం పుట్టిందనడానికి ఏం లేదు. నిన్ను చూడగానే వాడు పళ్ళు కొరుకుతూనే ఉంటాడు, కళ్ళు చిక్కిలించి చూస్తూనే ఉంటాడు, కోపంగా చూస్తూ ఉంటాడు, పెంట పెట్టేదే వాడు మళ్ళీ. కాబట్టి ఇవేమి కొత్తవి కాదు మనకి. అప్పటి నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు, సహించడం నేర్చుకోవాలి, భరించడం నేర్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అంతము వరకు సహించువాడు రక్షించబడును, అంతము వరకు సహించువాడు దీవించబడును, అంతం వరకు సహించువాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. ఇది ప్రాక్టీస్ చేయాలి. చాలా కష్టం తెలుసా, ఇది చాలా కష్టం. 10 మంది నా మీదకి వచ్చారు, నేను చాలా బలహీనుని, ఒకరిని కూడా కొట్టలేను, నేను మౌనంగా ఉన్నాను, అది పెద్ద విషయం ఏం కాదు. 10 మందికి నా మీదకి వచ్చారు, నేను 15 మందినైనా కొట్టగలను, అయినా నేను చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళు కొడుతుంటే చూస్తున్నాను. ఇది గొప్పతనం, ఇది దేవుడు కోరుకునే సమాధానం, ఇది దేవుడు కోరుకునేటువంటి సహనం. అందుకే ఒక చెంప మీద కొట్టువానికి ఎవ్వరమన్నా. నేను ఎవరి గురించి మాట్లాడడం, క్రైస్తవ జీవితాన్ని అవసోపాన బట్టి బైబిల్లో 100 సార్లు చదివినటువంటి వారు ఎంతమంది ఈ యొక్క ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించాలన్న సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. మొదటిసారి ఓడ్చుకుంటా, రెండోసారి ఓడ్చుకుంటా, మూడోసారి నువ్వేంద్ర నన్ను కొట్టేదని గుర్తు అయిపోయాడు. కానీ అంతం వరకు సహించమంటున్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నది ఏంటి? అంతము వరకు సహించుట, అప్పుడే రక్షించబడతావు, అప్పుడే నువ్వు ధన్యుడమవుతావు. మధ్యలో సహనం కోల్పోతే పాయ 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 పాయ. చివరి 3 గంటల పరీక్ష అండి. నీకు ఎన్ని వచ్చినా రాకపోయినా 3 గంటలు ఉపయోగించుకొని రాసి వస్తే కొంచెం బెటర్. వచ్చినాయి కదా అని నువ్వు గంటన్నరనే రాసి వస్తే కూడా డేంజరే. ఎందుకంటే కొంచెం వచ్చినవన్నీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునా కదా? నీకు ఎందుకు 3 గంటల టైం పెట్టారు? ఉపయోగించుకోవటానికి. అది అంతం వరకు సహించదు. ఇది ఒక్క పూటలో వచ్చే మార్పు కాదు. చాలా మంది ఏమంటారండి, ఇంత వాక్యం చెప్పాడు, వాక్యం చెప్పగానే ఇంకా ప్రేయర్కి వచ్చి చాలా మంది ఎగబడితే లైన్లో రండి అది ఇది అన్నాం అనుకో, కోప్పడతారు. ఎక్కడుంది నీకు సహనం? ఇప్పుడే వాక్యం సహనం అని చెప్పావే అంటారు. నేను కూడా మనిషినే, కానీ నేర్చుకుంటాను. నీతిమంతుడు ఎన్నిసార్లు పడితే లేస్తాడన్నా? మన దేవుడు అంత కనికరమ గల దేవుడు. పడుతుంటే లేపుతుంటాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పడడం అలవాటు చేసుకోకండి, పడిపోయేవడం అలవాటు చేసుకోకండి. నిలబడేదానికి ప్రయత్నం చేయండి. దేవుడు సహకరిస్తాడు, సహాయం చేస్తాడు, ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడు. తన చిత్తము చొప్పున నేర్చు. ఎవరైనా నా మాట వింటే నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది. అవునా కాదు? నా మాట వినని వాడికి ఏదో వాడు కడుపున పుట్టాడమ్మా తప్పట్లేదని పెడతారు కదా. కొంచెం మాట వినని పిల్లలకి, మాట వినే పిల్లలకి ముద్దు ముద్దుగా దాచుకొని పెడతారు కదా. చిన్నప్పుడు ఊర్లలో ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ సిటీలలో మీరు చేసుకునేదే కష్టం. పండుగ రోజు పొద్దున షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. వారం ముందే లడ్లు చేసుకోవడం, వారం ముందే అవి చేసుకోవడం, ఇవి చేసుకోవడం మాకు విలేజెస్లో అలవాటు. పక్కింటికి ఇన్ని పంపించాలి, మీరు ఇప్పుడు ఇన్ని పంపించి చూపిస్తారు, మేము చేసుకునే దాంట్లో సగం పెట్టాలి పక్కింటికి, అదే తృప్తి మాకు. ఇట్లా తయారైపోయినామంటే ఇంకా అదే రోజులు ఎట్లా ఉన్నాయి, ఇంకా దాన్ని ఏం అనలేము. రోజులు ఎట్లా ఉన్నాయి, మనమేమో అనుకోవడానికి ఏమీ లేదు ఒకరినొకరు కదా. అలవాటు పరుగు 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 కదా. అర్ధగంట ముందు పోతే 10 రూపాయలు వస్తుంది. ఆ 10 రూపాయల సంపాదన కోసం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేటోళ్ళు ఉన్నారు. లైఫ్ స్టైల్ మారిపోయి. కానీ అంతం వరకు సహించిన వాడు ధన్యుడు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేయ. ఈరోజు నా యొక్క టాపిక్ అదే, అంతము వరకు సహించినటువంటి వాడు. మధ్యలో వదిలిపెట్టవద్దు. 2025 సంవత్సరాలకు నువ్వు ఏం జరిగిందో మర్చిపో, మళ్ళీ కొత్త స్టైల్ మొదలుపెట్టు, కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసుకో. దేవుడు నీకు సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. ఏది కావాలన్నా ఇచ్చేదానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. దాన్ని నువ్వు ఉపయోగించుకొని ఎదగటానికి ప్రయత్నం చేయి. దేంట్లో ఎదగటానికి? సహించడంలో ఎదగటానికి, దేవుని మహిమలు ఎదగటానికి, దేవుని ఆశీర్వాదాలు ఎదగటానికి. పైనసారి 1 కారు కొన్నా, ఈ సంవత్సరం టార్గెట్ 2 కార్లు కొనాలి. పైనసారి 1 బిల్డింగ్ కొన్నా. అవన్నీ ఎక్స్ట్రాస్ అండి బాబు, అవన్నీ ఆశీర్వాదాలే కాదన్నాను, కానీ అవి మెయిన్ లైన్లో లేవు. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి లేదా మీరు చదువుకున్న వాళ్ళకి మెయిన్ లైన్ కోర్ బ్రాంచెస్ అంటారు. కోర్ బ్రాంచెస్ అంటే ఏంటి? ఏవో 5-6 ఉంటాయి అంతే. కోర్ బ్రాంచెస్ ఏమేమి ఉంటాయి చెప్పగలరా ఎవరన్నా? ట్రిపుల్ ఈ ఉంటుంది, ఈసీఈ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, ఇంకా
మరి ఇవన్నీ ఏమిటి ఎక్స్ట్రాస్? ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, తర్వాత ఇంకేంటి చాలా వచ్చినాయి కదా ఈ మధ్య బ్రాంచ్లు, అవి ఇవి అని. అవన్నీ ఏంటి? కోర్మా మెయిన్ లైనా? మరి అవి కూడా అవే కదా, ఇంజనీరింగ్ కదా. దయచేసి జ్ఞాపకం పెంచుకోండి, అవన్నీ ఎక్స్ట్రాస్. అవన్నీ ఇస్తాడు దేవుడు తన మహిమ విషయంలో సాక్ష్యం కనపడాలి కాబట్టి నిన్ను దీవించడమే ఆయన పని. కానీ ఆయనకు తగినట్లు ప్రవర్తించడం నీ పని, ఆయనకు తగినట్లు నడుచుకోవటం నీ పని. అందుకే నిన్ను పిలుచుకున్నాడు. ఇన్ని కోట్ల మంది జనాభాలో నిన్ను విశ్వాసం ద్వారా పట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి నా మాటలు, దేవుని మాటలు వినేదానికి నీకు అవకాశం ఇచ్చాడు అంటే ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి నీ పైన ఉంటే ఆయన ఈ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం తీసుకోకుండా నువ్వు సంఘానికి వచ్చి పడుకుంటావు, బయట వచ్చి పడుకుంటావు, అక్కడ వచ్చి పడుకుంటావు, ఇక్కడికి వచ్చినా కూడా ఆ రోజు ఏమైందో పని ధ్యాస, మాటికి ఫోన్లు, సైలెంట్లో కూడా పెట్టుకునే అవకాశం లేదు మనకి, ఎందుకంటే అక్కడ బిజినెస్ పోతుంది. చూడండి, రాను మొదట్లో ఇది ఉండదండి. పాపం రక్షించబడిన కొత్తలో ఇది ఉండదు. రాను రాజుగుర్రం ఏమైందంటే ఏమైంది? కొత్తలో పక్కోడు సెల్ మోగితే అన్నా చర్చి సెల్ ఆఫ్ చేసుకున్నా మాకు డిస్టర్బ్ అయిపోయింది అంటాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఫోన్ వస్తే ఇటు లేసిపోతుంటాడు. ఇది అంతే. అదే వద్దంటాడు. అంతము వరకు మొదట నువ్వు ఎలాగైతే పునాది వేసుకుంటావో ఆ పునాది మీదే కట్టుకురా, కొత్త పునాది వద్దు. క్రీస్తు మూలరాయిగా వేయబడ్డ పునాది, యేసయ్య మూలరాయిగా వేయబడ్డ పునాది, దాన్ని మార్చకు. దాన్ని మారుస్తే కట్టడమే కూలిపోయే అవకాశం. పునాది మార్చ చెట్టు ఈడ నాటేవాడిని, అబ్బో ఈడ బాలేదు, మళ్ళీది ఆడనాడు, మళ్ళీది ఈడనాడు, బతుకుద్దా అండి? అది ప్లేసులు మారుస్తుంటే మాడికి తీసి మారుస్తూ ఉంటే గట్లనే ఉంటుంది మన జీవితం. సో డోంట్ బి లైక్ ఇట్, అలా ఉండకండి. కాబట్టి ఈరోజు నా అంశము అంతము వరకు సహించాలి. ఎలా సహించాలి ఏమిటి అనేది 13:13లో మంచి చక్కటి మాట. మళ్ళీ ఒకసారి చదువునాయన, మార్క్స్ వార్త 13:13లో, నా నామము నిమిత్తము. మన ఇష్టారాజ్యంగా వాడిని గిచ్చి వాడిని 4 మాటలని వీని 4 మాటలని వాళ్ళు మన మీదకి వచ్చి కొట్టిపోయినాక మనము దేవుని కొరకు కుట్టించుకుందామని అనకండి. అది నీకు బుర్ర పాడే చేసుకున్న పని. ఎవరి కోసం అంటున్నాడు ఇప్పుడు దేవుడు? నా నామము నిమిత్తమే, దేవుని నామము నిమిత్తమై మీరు ప్రాణాలు ఇవ్వవలసి వచ్చినా మీరు ఏం బాధపడకండి. అంతే తప్ప నోటి దులకొద్దో, మనకు వచ్చిన ఇష్టారాజ్య ప్రవర్తనను బట్టో మనం వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి కొన్ని ఆపదలు తెచ్చుకుంటూ ఉంటాం. మానవ బుద్ధి కదా, పుర్రేకో ఆలోచన జిహోకో రుచి అంటారు కదా. ఒక దాయన బతకం కదండి మనం మతం ఇంకొకటి బతకని సరిగా. నేను ఎవరి గురించో చెప్పట్లా, విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాను నేను. మనమే క్రమశిక్షణ కలిగినటువంటి మంచి సైనికులు అవ్వాలి. ఆయన దండులో పనిచేయాలి, ఆయన ఓనర్షిప్లో పనిచేయాలి, ఆయన నాయకత్వం. ఆయన ఎవరు? యేసయ్య నాయకత్వంలో పనిచేసే మంచి సైనికుల వాడి మనం ఉండాలి. అలా ఉంటేనే ఈ సహనం అలవాటు అవుతుంది. లేకపోతే పళ్ళు నూరటమే కదా. 70 ఏళ్ళు వచ్చినా పళ్ళు నూరాల్సిందే. అరిగిపోతుంటాయి, పెట్టుడు పళ్ళు పెట్టుకొని కూడా పళ్ళు నూరుతుంటాం. అట్లా ఉంటుంది మన జీవితం. అట్లా ఉండరా? ఇంకో మాట చదువుకుందాం ఆయన. యాకోబు 1:12 త్వరగా. యాకోబు 1:12 ఏంటంటమ్మా? అమ్మా, అంతవరకు వాడు రక్షించబడతాడు, సహించేవాడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మనం అందరం ఎందుకు బ్రతుకుతున్నాం? శోధన కాదు, ధనుడు. శోధన సహించేవాడు ధనుడు అంట. నువ్వు రక్షించబడమే కాదు, దేవుని దృష్టిలో పడతావు. మనం ఈ రోజుల్లో అవతల మనిషి దృష్టిలో పడడానికి కోదేశాలు వేస్తూ ఉంటాం. కాదు, నీ పని నువ్వు సిన్సియర్గా చెయ్యి, నీ యజమాని నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఎవడన్ని మధ్యలో మాటలు చెప్పని, సార్ వాడు పని చేయడు సార్, వీడు పని చేయడు సార్ అని చెప్పేటోళ్ళు ఈ రోజుల్లో మామూలే, యజమానికి అంటించేవాడు. కానీ నీ యథార్థతను వదిలిపెట్టకు, నీ క్రమశిక్షణను వదిలిపెట్టకు. నువ్వు అలాగే పని చేస్తూ ఉండు, దేవుడు ఇవ్వవలసిన ఫలాన్ని ఇస్తూనే ఉంటాడు. ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసు, దేవునికి బాగా తెలుసు. మన యజమాని గొప్పవాడు, మన యజమానికైనా ఆలోచన పుట్టించేవాడు దేవుడు. ఆ దేవుడు ఇంకా గొప్పవాడు. ఇది గమనించుకోవాలి. పెట్టేది నేను పెడతా కాబట్టి నేను అనడానికి లేదు, నాకు ఇచ్చేది ఎవరు? ఇది నువ్వు గమనించుకోవాలి. ఇంకా ఏమంటాడమ్మా? నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన. అప్పుడు సహిస్తే రక్షించబడతావు, సహిస్తే ధన్యుడవు, సహిస్తే
జీవ కిరీటం పొందుకుంటాం. చాలా సింపుల్ చూడండి. సహించటం అనే దానికి ఎంత నలిగిపోవాల్సి వస్తుందో తెలుసా? ఆఖరికి వాడు నన్ను ఏమన్నా భరించలేను. పిట్ట చిన్న పిల్లోడివరా, ఎంతరా నీ వయసు ఎంతరా నన్ను అనడానికి, ఎన్ని అంటానో మనిషినే కదా అనేస్తా. ఉపకారం ఏంటంటే అనకూడదు అంటాడు దేవుడు, అనకూడదు అంటాడు. సహించటం ఇక్కడి నుంచే ప్రాక్టీస్ చేయాలి. అందుకే నీ ఇంట్లో నీ పిల్లలు వ్యతిరేకస్తులా సైన్స్లో నేర్చుకో. దేవుడు అక్కడే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టేశాడు ప్రాక్టికల్స్ కోసం, అక్కడే పెట్టాడు. డోంట్ వరీ, అయ్యా నా పిల్లలు నా మాట వినడం లేదు, సహించడం నేర్చుకో. అది నీ కొరకు పెట్టాడు దేవుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నీ భార్య నీ మాట వినడం లేదా, నీ భర్త నీ మాట వినడం లేదా, ఇసుకో ట్రైనింగ్. ఆడుకోకూడదు అనమాట దేవుడు. నలుగురు ఎదుటకు పోకుండా ఇంట్లోనే ఒక ట్రైనింగ్ పెట్టేశాడు. చక్కగా అనుభవించు, సహనం నేర్చుకో, ఫలితాన్ని పొందుకో. అది అద్భుతమైన ఫలితం. సఫర్ కా ఫల్ మీఠా హోతా అని హిందీలో ఒక సామెత. అంటే మనం ఎదురు చూసి ఏదైనా పొందుకుంటాం అనుకో, దాని విలువ చాలా పెద్దది. రుచి బాగుంటుందంట, మనం కాయ కాగానే పీక తినడం కంటే పండైనాక తింటే రుచి ఎక్కువ. కొంతమంది మాగ పెట్టుకొని తింటాం, కానీ చెట్టు మీద మాగితే ఇంకా బాగుంటుంది కదా. ఓపిక చాలా అవసరం, సహనం చాలా అవసరం. కనిపెట్టుకోండి, మార్చినడం లేదు, నేను చెప్పాను తను ఏదో చేయట్లేదు, ఇంకా ఓపిక. 3 సంవత్సరాలు ఎదురు చూస్తాయి, ఇంకో 3 సంవత్సరాలు ఎదురు చూస్తాయి. ఏమైతుంది? సత్యవరకు ఎదురు చూస్తా భయ్, ఏం చేస్తాం? అక్కడ కౌంట్ చేస్తుంటాడు కాదు దేవుడు. మనిషికి కౌంట్ చేయకపోయినా దేవుడు కౌంట్ చేస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ సహనం. అట్టి సహనము అంతే తప్ప ఒప్పుకు ఎంత కంట్రోల్ చేసుకుంటానన్నా నేను ఊగిపోతా చెప్తుంటారు కొంతమంది. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది. ఏం చేయలేదు, వాడు ఊగుతున్నాడు అంటేనే అర్థమవుతుంది వాడు సహనంతో లేడని కదా. ఎటుంటాడు సహనంతో అంటే మిన్ను విరిగి మీద పడ్డా, అంటే ఆకాశం విరిగి మీద పడ్డా చెల్లించే పరిస్థితి ఉండదు. అది విశ్వాసులకు, అది నీతిమంతుల యొక్క లక్షణం, దేవుని విశ్వసించే వారి యొక్క లక్షణం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. జీవ కిరీటము ఏమంటారమ్మా? సహించువాడు రక్షించబడును, సహించువాడు ధన్యుడు, సహించువానికి జీవ కిరీటము దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మంచిది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 3:14, హెబ్రీయులు 3:14 ఏమన్నది చూడండి. 3:14, 13, 14, 15 కలిసి ఉన్నది కానీ చదివేసి. ఎవడును కఠిన పరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలయనగా మొదట నుండి ఎక్కడమ్మా? ఇక్కడ గమనించు. అంతము పట్టుకు అంటే లోకాంతము వరకు నువ్వు బతుకుంటే అంతం వరకు, లేదా నువ్వు చచ్చిపోయే వరకు. ఎప్పటి వరకు పట్టుకోవాలమ్మా? ఈరోజు అయిపోయింది, ఇంకా రేపు వదిలేస్తాననేది కాదు, సబ్జెక్ట్ కాదు, పాస్ అయితేనే వదిలిపెట్టడానికి. అది కూడా పెద్ద తప్పు. ఎందుకంటే రేపు పొద్దున నీ జీవితంలో కూడా ఆ సబ్జెక్టుల నుంచి చాలా వాడుకోవాల్సి వస్తుంది కదా. సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకుంటావు, సబ్జెక్ట్ అయిపోగానే మర్చిపోతావు. మళ్ళీ నువ్వు లోపలలోకి వచ్చేసరికి సివిల్ ఇంజనీర్గా పనిచేయాలంటే, మరి బిల్డింగ్లు కట్టాలంటే మళ్ళీ అదే సబ్జెక్ట్ పనికి వస్తుంది కదా. కాబట్టి మర్చిపోవటానికి లేదు, అంతము వరకు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎండ్ పాయింట్ వరకు కూడా నువ్వు దాన్ని జ్ఞాపకం, అంతము వరకు గట్టిగా, మామూలు కాదంటే ఎట్లా పట్టుకోవాలంటమ్మా? ఏం చెప్పలేం కదా. అది జారిపడిపోవచ్చు, లేదా ఎవడన్నా లాక్కుపోయే పరిస్థితి ఉండవచ్చు. ముఖ్యంగా సాతాను గడు ఊరుకుంటాడమ్మా. నువ్వు సహనంతో ఉండాలంటే ఎంతగా సహనంతో ఉండాలని ప్రయత్నం చేస్తావో అంతగా గిల్లి గజ్జాలు పెట్టుకుంటాడు. ఆఖరికి నీ భార్యతో కొడితే మొదలవుద్ది, నీ పిల్లలతో మొదలవుద్ది, నీ ఇరుగు పొరుగు వాటితో మొదలవుద్ది, నీ యొక్క ప్రతిదాంతో మొదలవుద్ది. నువ్వు ఏది కావాలనుకుంటావో అది దొరకకుండా చేసే ప్రయత్నం ఎవడు చేస్తాడు? సాతాను. కాబట్టి నువ్వు సమాధానం కావాలి, సహనం కావాలి అనుకుంటే మొట్టమొదటి అది చెదరగొట్టడానికి ఏం చేస్తాడు కదా, మొదలుపెట్టాడు. అదే మనం నేర్చుకోవాలి. మనం ఏది కావాలనుకుంటామో అది దొరకకుండా సాతాను అడ్డుపులను వేస్తూనే ఉంటాడు. ఇంకో మాట మనం చదువుకుందామమ్మ. యాకోబులోనే 5:11 చూడండి. ఏమా? రెండోసారి చెప్తున్నాడు, సహించువారు ధన్యులు. సహించువారు రక్షించబడతారు. అంటే సెల్ఫ్ వాళ్ళకి మేలు జరుగుతుంది. ధన్యులు వాళ్ళకి దీవెన వస్తుంది.
జీవ కిరీటము పొందుకుంటారు, వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇంకా ధన్యులను కొనుచున్నాము కదా. ఇంకా ప్రకటనలు 2:10, ప్రకటనలు 2:10, ప్రకటనలు 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మంచిది. ఇంకా అమ్మా అమ్మా సాయంత్రం వరకు కాదమ్మా, రేపు పొద్దున వరకు కాదమ్మా. సహనం అనేది ఎప్పటి వరకు అండి? 1 రోజు అయింది, 2 రోజులు అయింది, నెల అయిందన్నా, ఇంకెవడు ఓడ్చుకుంటాడన్నా? అరే బాబు ఓడ్చుకోవాలన్నా ఆయన, మరి బైబిల్ అదిగా చెప్తుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే ఈ సహనం నేర్చుకుంటే రక్షణ, సహనం నేర్చుకుంటే ధన్యత, సహనం నేర్చుకుంటే జీవ కిరీటము. నీకు ఇల్లు దొరుకుతుంది అంటే అది దొరుకుతుంది తర్వాత విషయం. ఈ రోజుల్లో ముందు మనకు అవే కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం లేదు, చర్చికి పోయి ప్రార్థన చేయించుకో, ఉద్యోగం దొరుకుతుంది, నిజమే. కానీ యాక్చువల్గా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీవు వచ్చి తన సొంత రక్షణకి అంగీకరించి విశ్వాసంలో డెవలప్ అయిపోయి సహనం నేర్చుకుని ఆయనకు ఒక ముద్దు బిడ్డగా, ఆయన చేతిలో పండిన మంచి తీయనైన మ్యాంగోగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది తప్ప అన్ని చేస్తాం కదా. చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒకటి పాపం మొదట కదా. పిల్లలు పుట్టలేదంటన్నా, 10 సంవత్సరాలు అయిందంట, ప్రార్థన చేయండి. వాళ్ళు ఆ రోజు వస్తారు, ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడరు. పిల్లలు పుట్టినా కూడా కనపడరు. దానికోసం కాదు కదా దేవుడు ఏం కోరుకుంటాడు? పండుగ ఆయన చేతిలో ఉండటానికి, మంచి సైనికుల వల్ల వాళ్ళ దండులో ఉండటానికి, ఆయన సైన్యంలో, ఆయన యజమానిక తత్వంలో మనం బతకటానికి, ఆయన నాయకత్వంలో మనం పనిచేయటానికి దేవుడు మనల్ని పిలుచుకునేది. అవసరానికి వచ్చిపోయేటోళ్ళ కోసం కాదు. అలాగని వాళ్ళకి జరగవా? నిండు మనసుతో దీవిస్తాడు వాళ్ళని కూడా దేవుడు. ఏ మాత్రం భేషజం లేదు, ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. కానీ రెగ్యులర్గా వచ్చేటోడు, రెగ్యులర్గా వచ్చి సంవత్సర కాలం క్లాసులకు వెళ్ళినవాడు వాడొకడే. ఎప్పుడో ఒకసారి పోయి అటెండెన్స్ చూసుకొని పాస్ అయినాడో లేదా ఫెయిల్ అయినాడో వానికి అంత లేదు. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకేమంటాడమ్మా 2వ అధ్యాయంలో 26, 27 చూడండి. 25 కూడా చదువుకున్నాయి. 25 కూడా చదువు. ఏమా? అంతము వరకు, మరణము వరకు, ఎప్పటి వరకు సహించాలనే దానికి లిమిట్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన మట్టి బుర్రలకి లేదా తెలివైన బుర్రలకి సాయంత్రం వరకేనేమో, లేదంటే ఈ గడప దాటే వరకే. ఎందుకంటే అంతకు మించి మీరు వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారని నేను అనుకో. కాబట్టి ఇప్పుడు ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? నేను వచ్చు వరకు. అంటే ఇప్పుడు అర్థమైంది ఎంతవరకు మనం సహించాలో, ఎంతవరకు సహించాలో. బయటికి పోగానే, బండి తీసుకొని పోగానే రోడ్డు మీదకి వస్తాడు ఒకడు, ఎవడో ఒకటి సైకిల్ దొక్కుంటా పోరాడు, లేదా గాలిపటం ఎగిరేసుకుంటా. మాకు ఇది పెద్దది కదా, పైన పడుతూనే ఉంటాయి, వాళ్ళు అడుగుతూనే ఉంటారు కదా. మళ్ళీ ఊరికి అడగరు, అయ్యా కైట్ పడింది తీసి అంటే అయిపోయాడు. అంకుల్ ఇంకా ఏమన్నా పడింటే నాకు తీసియవా అని అడుగుతారు. అంటే మందిని కూడా వానికి వెయ్యాలి. ఇంకా సహిస్తాం, భరిస్తాం, ఏం చేస్తాం, చిన్న పోరాళ్ళు పాపం అనేసి ఇంకా 2 కొనుక్కొచ్చి పెట్టి మా ఇంట్లో పడ్డాయిరా తీసుకోండి అని ఇస్తాను. నేను కొనిచ్చినాను అనుకోకూడదు, వద్దు వాళ్ళు ఎవడో కూడా పరిచయం పెడతాను. కానీ పిల్లలు వాళ్ళని నాకు ఇష్టం, ఏం చేయాలి? నేను ఒక 4 కొనుక్కొచ్చేది అక్కడ పెట్టేది, అరే వాడు ఎగిరేసుకుని వీడు ఎగిరేసుకుని చాలా వాళ్ళేరా తీసుకొని ఎగిరేసుకోండి రా అని ఇస్తాను. ఇది ఎవరికి తెలియదు, రహస్యం చెప్పాకండి మా పక్కింటి. మరి పిల్లల్ని ప్రేమిస్తాం కదండి, వాడు ఎట్టో ఎవడన్నా కానీ ఎవడో మనకు సంబంధం లేకపోతే సహించటం. నేను వచ్చు వరకు అంటే సహించడం అనే ఒక లిమిట్ ఎంతవరకు పెట్టుకుంటూ వస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏంటంటే షార్ట్ టెంపర్. ఆఖరికి ఎవడో మాట్లాడించాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇట్లా చూసినా కూడా కోపం వస్తుంది. ఏమరా అట్లా చూస్తున్నావు నన్ను అంటాం మనం. ఏం బతుకులేండి మనని. ఏదో ఆడోళ్ళు అంటే అన్నారు అనుకోవచ్చు, ఏదో అట్లా చూస్తున్నాడు అంటే ఏమైనా ఆడోళ్ళని అట్లా చూస్తున్నావు, కళ్ళు ఇట్లా చేసి గుడ్లురిమి అట్లా అంటే అని అనొచ్చు. మొగోళ్ళైనా కూడా వరే ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు. బస్సుల్లో సీట్లు దాటిపోయేటప్పుడు కాళ్ళు తగులితే కళ్ళు నెత్తికొచ్చినాయా? చూసుకొని నడవలేవా? వారి నాయన ఒక్కళ్ళు పోయేదానికి కూడా సందు ఉండదు. అందులో ఈ రోజుల్లో నేను బస్సు ఎక్కక చాలా రోజులైంది, కానీ బస్సులు ఎట్లుంటాయో ఫ్రీ ట్రావెల్ కదా, ఆధార్ కార్డు చూపించే ప్రయాణం కదా, ఎట్లుంటుందో ఒకరి మీద ఒకరిని ఎక్కిన ఒకరు ఎక్కి ఉంటారని నేను వింటూ ఉన్నాను. సరిగ్గా లేదు కానీ నా గొడవలు అయితే ఉంటాయి.
కండక్టర్కు చోటియక సహనం కోల్పోయి కండక్టర్ మీద దాడి చేసినటువంటి అతివలు అనే పేపర్లు వస్తుంది. ఆ అతివల్లో క్రైస్తవులు కూడా ఉండొచ్చు. నా ప్రాబ్లం నాది. తిరిగి మళ్ళీ విశ్వాసాల కొరకు రావాల్సిందే నేను. ఏమి సహనం అంటే కొత్త సంవత్సరం కొంచెం నేను కూడా మామూలు మనిషిని, నాకు సాయం చేయండి, నేను కొంచెం నేర్చుకుంటా, నేను మీకు ఏదైనా హెల్ప్ ఉంటా చేస్తా, మీరు నేర్చుకుంటా. పోదామా, కలిసి చేతులు చేయబట్టి పోదామా, సహనం నేర్చుకుందామా. కొత్త సంవత్సరంలో 2026లో ఒక్క కంప్లైంట్ కూడా రావద్దు. మా ఆయన ఇట్టండి, మా ఆవిడ ఇట్టనింది, మా పిల్లలు ఇట్ట, ఒక్క కంప్లైంట్ కూడా రావద్దు. అంటే రావద్దంటే చెప్పకుంటే సరిపోద్దులే అనుకునేరు. నేను అన్ని గమనిస్తుంటా. అబద్ధం చెప్పరాదు, దాచిపెట్టరా. దేవుని దగ్గర అన్ని బయటపడతాయి. ఎంత చక్కటి మాట. నేను వచ్చు వరకు అన్నాడంటే ఎంతకాలం కదా, ఈ మాట రావద్దండి. ఎంతకాలం భరించాలరా నిన్ను కదా. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు అంటారు, ఎంత బాధ కదా, అట్లా అనొద్దు కదా. మనం వాడు ఎవడన్నా కానీ మన కడుపున పుట్టినోడు కదా, మన రక్తం కదా. ఎవరినో ప్రేమించు, వాళ్ళ దగ్గర సహనంగా ఉండమంటే నీ వాళ్ళ దగ్గర సహనం ఉండకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు కోపిస్తుడు కాదు. లేకపోతే రోజుకు 100 దెబ్బలు పడేటి. మనం మంచోడు అయిపోయి బతికిపోయినాం. కొట్టే దేవుడు పాత నిబంధనలో యెహోవా దేవుడు ఉగ్రతాన్యం అనుకో, ఒక్కళ్ళ మిగలం. ఈ కొద్ది మంది కూడా రారు. మీరు ఇంకా మంచోడు అయిపోయాడు. కనికరం కల దేవుడు, కృపాసత్య సంపన్నుడు, రాజు ప్రభువుల ప్రభువు, అద్భుతమైనటువంటి దయగలిగినటువంటి వాడు ఆయన. మరణ సమయంలో సైతము ఆయనను సిలువ వేసినటువంటి సైనికుల గురించి, అక్కడ ఉన్నటువంటి వారి గురించి, నా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసినటువంటి కృపాసత్య సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన. అంటే దేవుని బిడ్డలుగా జీన్స్ ఎఫెక్ట్, పోలిక. అరే వాడు వాళ్ళ నాయన కొడుకు, అరే అట్టు మీ నాయనలాగానే ఉండవురా, నీ చెవులు అట్లే ఉండేరా, నీ నవ్వు అట్లే ఉందిరా. మరి ఆయన పుట్టినటువంటి మనం ఆయన పోలికల్లో ఒకటన్నా అనుకోకపోతే ఎట్లవే? మీరు క్రైస్తవులు కదా. మాట చెప్పడంతో స్వార్థ పరిచర్య జరగదండి, ప్రవర్తనతో జరుగుద్ది. 100 మాటలు చెప్పడం కంటే ఒక్క అడుగు వేయటం ప్రాముఖ్యమైనటువంటి అంశము. అనేకుల దగ్గరికి వెళ్ళి గొప్పది చెప్పకండి, పాటించి చూపించండి. పాటించి ఒక్కటి చూపించండి, 100 చూపించక్కర్లేదు మనం. ఎందుకంటే మనుషులం, మానవ మాత్రం, తప్పులు సహజం. నేను 100కు 100 నీతి పరుణని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. అలా చెప్పేవాడు మోసగాడు, అబద్ధికుడై ఉంటాడు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అలా చెప్తే. అందుకే నేను ఎప్పుడు చెప్పినా మీ అందరికంటే ఎక్కువ పాపిని కాబట్టి నన్ను తీసుకొచ్చి ఈడ నిలబెట్టాడు. నాకన్నా గొప్పతనం ఏంటి? మీ అందరికంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఇక్కడ నిలబడడానికి? గ్రేట్, వెరీ గుడ్ మా, ఎక్కువ పాపిని కాబట్టి. దయచేసి జ్ఞాపకం పెట్టి సహించటం నేర్చుకోండి, భరించటం నేర్చుకోండి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన 2026 సంవత్సరంలో ప్రాక్టీస్ చేద్దాం. చేత కాదు, ఓర్చుకోబుద్ధి కాదు కదా, ఖచ్చితంగా ఉంటుంది హృదయం కదా. పర్వ హృదయం కఠినమైనట్టుగా మన హృదయాలు కూడా కఠినపరచబడుతూ ఉంటాయి. ఈడేంది నాకు చెప్పేది, ఈడేంది నేను చెప్పేది, వీడి చదివేంత, వీడి బతికేంత, వీడి కథ ఏంది, నా ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన వీడు నాకు చెప్పేటోడంతా ఇటోడైనాడా అయినట్టు ఉంటుంది పరిస్థితి. అన్నిటికీ ఓర్చుకుందాం, దయచేసి గమనించుకుందాం. 1 కొరింథీయులు 10:13 ఈ ఒక్క మాట చెప్పి ముగించేసుకుందాం. నువ్వు సహించగలవా లేదా అనడానికి ఒక మాట. ఇంతకుముందు ఒకటి చదివామో, మళ్ళీ ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం త్వరగా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగినవాడు, డోంట్ వరీ. సహింపలేనంత బరువు అన్నా, భరించలేని బాధ అన్నా, అవన్నీ మాటలే, అంత సీన్ లేదు నీకు. దేవుడు ఏమన్నాడు? సహింపగలిగినంతనే, ఓర్చుకోగలిగినంతనే, నీకు తగినంతనే. నేను ఇప్పుడే చెప్పాను, అంత పూత కాయలుగా మారితే చెట్టు భరించలేదు. అందుకనే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా సహకరించి కొంత పూత రాలిపోతుంది, పిండెలు రాలిపోతాయి. కానీ ఎంతవరకు బేర్ చేయగలదో ఆ చెట్టు, అన్ని కాయలను మాత్రమే దేవుడు మిగిలిస్తాడు. మీ టెక్నాలజీ ప్రకారం కూడా చెక్ చేసుకోండి.
నీవు భరించగలిగినంత కంటే శ్రమను ఎక్కువగా ఉన్నతంగా నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు తలకు మించిన భారము, ఓర్చుకోలేనటువంటి భారము. సహించడం నేర్చుకో. ఈ సహించడంలో పరిపక్వత సాధించు. మేలు వైపు తిరుగు. నువ్వు నిలదొక్కుంటావు, నువ్వు జీవించబడతావు. మన క్షేమము నిమిత్తమై ఇవన్నీ జరుగుతున్నాయనేది నువ్వు గమనించుకోవాలి. నా విషయంలో నేను ఒక్కటి చెప్తాను మీకు, మరణము సైతం మనకు క్షేమమే. ఎంతమంది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మరణించటము సైతము మనకు క్షేమమే. ఇది మనం గమనించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలునయ్యా, నా రాజా నా రక్షకా నీకు వందనాలు. ఇదొక సంవత్సరం మొదటి కాలం, మొదటి నెల, 3వ ఆదివారం ఈ విధంగా సహనము గురించినటువంటి మాటలు మేము మాట్లాడుకోవటానికి మీ కృప దయచేసినందుకు మీకు వందనాలు. అంతము వరకు సహించిన వాడు ధన్యుడు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును, అంతము వరకు సహించినటువంటి వాడు జీవ కిరీటము పొందును అనేటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అక్రమము విస్తరించినదయ్యా, ప్రేమలు చల్లారిపోయి ఉన్నాయి. సహించడం, భరించడం అనే మాటలు మర్చిపోతున్నటువంటి లోపల మేము బ్రతుకుతున్నాము నాయన. అయ్యా, షార్ట్ టెంపర్, ఈగో, కోపాలు, యాంగర్, ఇవన్నిటి కూడా నాయన నా ప్రభా మరి క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైన శక్తులుగా పనిచేస్తూ ఉన్నాయి. అట్టి సహనాన్ని మేము కలిగి ఉండేలా, ఆ ధన్యతలో మేము నిలబడేలా సహాయం చేయాలి. అది మాకు నేర్పించమని. మానవ మాతృలం తండ్రి, బలహీనులమైనా పడిపోతూ ఉంటాం. అయినప్పటికీ నీ కృపను బట్టి పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు అన్నట్టుగా అయ్యా మొరపెట్టుకుంటూ ఉన్నాం. నేర్చుకునేలా సహాయం చేయాలి. సహింపగలిగినంత శ్రమనే, సహింపగలిగినంత వేదనని నువ్వు మాకు ఇస్తావు, కానీ అధికంగా ఎప్పుడు కూడా బరువు మోపే దేవుడు కాదు నాయన. మమ్మల్ని క్షమించి ఆదరించి సహాయపడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.